అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఆయన. ఇక డేట్ ఫిక్స్ చేసిన వెంటనే కూడా రైతులందరికీ కూడా ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు లిస్ట్ అనేది విడుదల చేశారు, అర్హుల లిస్టు. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక ఈ లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇంతకీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత డబ్బులు ఏ తేదీ నుంచి వేస్తున్నారు, ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను అయితే మీరు చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా మీకు వీడియో కింద ఏదైతే లైక్ బటన్ ఉందో లైక్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వారు కూడా తెలుసుకుంటే ఏమంటే వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం కానీ ఈ యొక్క పథకం డబ్బులు ఎప్పుడు పడుతుందనే విషయాన్ని తెలుసుకుని వారు కూడా డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ తేదీన ఏ పథకం విడుదల చేస్తుంది, ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక నిన్నటి రోజున మనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఇక ఈ పిఎం కిసాన్కి సంబంధించి వచ్చే సంవత్సరం నుంచి కూడా ఒక్కొక్క మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఒకేసారి 19వ విడత కింద రైతులకు ఎంత వస్తుందనేది చూస్తే ఇక రైతుల కోసం మనకు మన ప్రధాని మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ఇక ఈ పిఎం కిసాన్ కూడా ఒకటనమాట. ఈ స్కీమ్లో మనకు సంవత్సరానికి చూసుకుంటే రైతులకు 6,000 రూపాయల వరకు కూడా అందిస్తుంది. ఇది ఒకేసారి కాకుండా మనకు 3 విడతల్లో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇక ఇప్పుడు మనకు 17, 18 విడతల డబ్బులు విడుదల చేసేసింది. ఇక 19వ విడత మాత్రం రావాల్సింది. ఇక ప్రభుత్వం ఏంటంటే రైతులకు ఏటా కూడా 6,000 రూపాయల ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పుడు 17 విడత 2,000 రూపాయలు, 18 విడత 2,000 రూపాయలు అయితే ఇచ్చింది. ఇక మొత్తానికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఈ ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ 3 విడతల్లో భాగంగా ఒక్కొక్క విడతకు 4 నెలల్లో 2,000 అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇక 18 విడతలు అయిపోయింది. ఇక 19వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క గత 16వ విడత కనుక చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలోనే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 28వ తేదీనే ఈ యొక్క 19వ విడత, నేను ముందు నుంచి చెప్తున్నాను డేట్ అయితే ఫిక్స్ అయిందని. ఇక 19వ విడత ఈ నెల 28వ తారీఖున రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట. ఇక దీనికి డబ్బులు జమ కావాలంటే మనకి యొక్క కొంతమందిని లిస్ట్ నుంచి కూడా తొలగిస్తుంది, అలాగే కొత్త లిస్ట్ కూడా విడుదల చేస్తుంది. ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక ఎవరికి వర్తిస్తుంది అనేది చూస్తే ప్రభుత్వ ఉద్యోగం లేనటువంటి వారికి, ఆదాయపు పన్ను చెల్లించినటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట. ఈ పథకం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల్లో కూడా వర్తిస్తుంది. ఇక కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే, అంటే గతంలో భార్యాభర్తలకు కూడా
ఇస్తామన్నారు. అంటే భార్యకు 6 ఎకరాలు, భార్యకు 1 ఎకరం, భర్తకు 1 ఎకరం ఉంటే కూడా భార్యకు 6,000, భర్తకు 6,000 వస్తుందని అన్నారు. కానీ అదంతా ఏం లేదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే, ఒక రైతుకు మాత్రమే ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తుందన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి మనకు 31 వరకు కూడా, జనవరి 31 వరకు కూడా మనకు ఈకేవైసీకి ప్రాధాన్యం అయితే ఇచ్చింది. అలాగే కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోమని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ చాలామంది ఇంకా చేసుకొని వారు ఎవరైనా ఉంటే వారికి ఈసారి డబ్బులు అయితే రాదు. ఒకవేళ ఎవరైనా ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటే వారికి అయితే ఇబ్బంది లేదనమాట. అలాగే మీకు పిఎం కిసాన్కి సంబంధించి మీకు ఏదైనా కూడా సహాయం కావాలంటే మీరు pmkisan.gov.in వెబ్సైట్లోనే టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. 155-261 అని, లేదంటే మనకు 1800-115526 అనే నెంబర్లకు కూడా ఫోన్ చేసి మీరు ఏదైనా సహాయం కావాలంటే తెలుసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈ పిఎం కిసాన్కి సంబంధించి కొత్త లిస్టు విడుదల రాబోతుంది. ఈ కొత్త లిస్టులో కూడా మీకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కనుక చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడు ఒక వారం ముందు ఏంటంటే కొత్త జాబితా అనేది అప్డేట్ చేస్తుంది పిఎం కిసాన్ యాప్లో. మీరు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే, అంటే మీతో పాటు మీ గ్రామంలో ఉన్న వారి పేర్లు అందరివి కూడా ఉంటాయి. ఇక్కడ మీ పేరే కాదు, మీ ఊర్లో ఎవరికైతే పిఎం కిసాన్ వస్తుందో వాళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీతో పాటు మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది, మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక లిస్ట్లో ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మనకి ఈ వారంలో అంటే ఫిబ్రవరి 20వ తారీఖు పైన మనకి డబ్బులు పడతాయి. కాబట్టి ఆలోపు కేంద్ర ప్రభుత్వం కొత్త లిస్టు విడుదల చేస్తుంది, అర్హుల లిస్టు. ఈ అర్హుల లిస్టులో అప్పుడు నేను మీకు పేరుందా లేదా అనేది చెక్ చేసి చెప్తానమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అప్పటి వరకు కూడా వేచి ఉండి మీరు యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోండి. ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. మీకు డబ్బులు వచ్చేది రాంది నేనైతే ఇక్కడ తెలియజేస్తాను. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వివరాలు, ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నట్లయితే మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. 19వ విడత డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 2వ వారం నుంచి అంటే 15వ తారీఖు పైన మనకు నెల చివరిలోపు ఖచ్చితంగా 20వ తారీఖు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తుంది. లేకపోతే 28వ తారీఖు నెల చివరి రోజున ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే జమ అవుతుంది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను, తెలుసుకోండి.